దేవుని నామము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన మా సహోదరులు సంఘస్థులు పరిశుద్ధులందరికీ ఈ యొక్క సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనం యథావిధిగా ప్రతి శనివారం దినంలో ప్రవక్తల గురించిన అధ్యయనం మనం ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు మోషే గురించిన చివరి ఒక భాగము ఈరోజు మనం చూస్తాము. గడిచిన దినంలో మనం చూసినప్పుడు దాదాపు ఆయన తెచ్చి వాళ్ళని ధర్మశాస్త్రం దేవుని దగ్గర ఆ ఒక 10 ఆజ్ఞలు పొందుకొని తెచ్చి నడిపించి అరణ్యంలో తెచ్చి చూసినప్పుడు ఆ 40 ఒక వాక్య 40 ఏండ్లు అనే విషయాన్ని వరకు మనం చూసాం కదా. అప్పుడు మనకు ఒక మాట అనిపించింది, మనకు ఒక బాధ ఏమంటే, ఇంత గొప్పగా నడిపించిన దేవుడు ఎందుకు వాళ్ళని అరణ్యములో వాళ్ళని తిరగజేసి వాళ్ళని ఆ సంతతిని నశింపజేస్తాను, వాళ్ళని నాశనం చేస్తానని వాళ్ళకు ఆ మాటలు ఇచ్చేసారే, వాగ్దానం చేసేసినారే అని చాలా బాధ ఉంటుంది. అయితే ఎందుకు అలాంటి ఒక క్రియ దేవుడు చేశారు అన్నప్పుడు చూస్తే ఎన్నో మార్లు వాళ్ళ కోసం మోస ఏం చేశారు, దేవుని దగ్గర ఎంతో బ్రతమాలుకున్నారు. స్వామి, నీకు కోపం రాకుండా ఉండవద్దు, ఇంత గొప్ప రక్షణ చేసి జరిగిన జనాంగాన్ని మీరు నాశనం చేసి ఇందుకైనా దేవుడు తొడుక్కుపోయింది ఐగుప్తులు అంటారు అని ఎన్నోసారి అడిగాను. అయినను వీరు ఏం చేయాల, వీళ్ళు ఎందుకు అలా వాళ్ళు మరి ఖచ్చితంగా అంత ఒక నిర్ణయం తీసుకున్నారు దేవుడు అన్నప్పుడు, వాళ్ళ మధ్యన చేసిన కార్యం ఉందే ఆ రోజు కానీ అది ఈ రోజు కానీ అలాంటి కార్యం ఇప్పటి వరకు భూమిలో ఏం చేయాల, జరగనే లేదు, జరిగించే లింక్ వరకు లేదు. ఎంత గొప్ప కార్యం అంటే అది గొప్ప విట్నెస్. ఈరోజు అది ఎలా ఉంది, మనకి గొప్ప సాక్షిగా ఉంది. అది అంత గొప్ప సాక్షిగా చేసిన ఆ విషయము వాళ్ళు అంత త్వరగా వాళ్ళు ఏం చేశారో, అలాంటి గొప్ప కార్యాన్ని మనమైనా ఇప్పుడు గ్రంథములో ధ్యానించి ఓహో ఇలా జరిగిందని మనం గ్రహించుకొని చూస్తున్నాం. వాళ్ళు ఎలాంటి చేసిన వాళ్ళు ఆ ఒక కార్యాన్ని కల్లారా చూసిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు సాక్ష్యము పోయి ఇప్పుడు కోర్టులో పోయి జడ్జి అడుగుతారు, ఎవరండి సాక్షి విట్నెస్ అన్నప్పుడు విట్నెస్ విచారించేదే కోర్టులో ఉండే పని. ఎవరు జడ్జి అయినా ప్లస్ లాయర్ అయినా విచారించేదే పని. అయితే చూసిన వాడు ఎలా చెప్తాడు, మీరైనా దాని కల్లారు చూశారా, ఐ విట్నెస్ అంటారు. ఏమంటారు వాళ్ళని, ఐ విట్నెస్. అలాగా వీళ్ళు మొత్తము కల్లారు చూసిన వాళ్ళు దాని కార్యం జరిగింది చూసి అంత ఘోరమైన కార్యం, అంత భయంకరమైన కార్యం. అది ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన కార్యం. అలాంటి కార్యాన్ని కల్లాలు చూసి వాళ్ళు మర్చిపోయినారంటే ఎంత బాధ ఉంటుంది. దేవుని మరిచారు, దేవుడు చేసిన క్రియను మరిచారు. అది ఎలాంటి కార్యం అంటే కార్యాన్ని మరవడానికి లేదు. చెప్తారు కదా, అయ్యో అది మాత్రం నా కళ్ళు ఉండి పోలేదప్ప, అంత ఘోరమైన కార్యము అంటాం. అలాగే ఈ కార్యము మరచిపోలేనంత కార్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయింది మాత్రం కాదు, సేవకుడికి మోషేకి విరోధంగా మాట్లాడారు. తర్వాత చూసినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరి మధ్య కలగాలు పెట్టేస్తున్నారు. అదిదా అక్కడ దేవుడు చాలా బాధపడ్డారు. అందువలన దేవుడు వాళ్ళని దండించాడని చెప్పాలంటే ఇది దండనే. ఇది వాళ్ళు చేసిన పాపానికి దండనే అని చెప్పాలి. ఎట్లా చూసినప్పుడు సంఖ్యాకాండం 14లో 1 నుండి 5 వరకు చూసినప్పుడు 1-2 వచనాలు చూసి వెళ్తాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. సంఖ్యాకాండం 14 అయితే 1-5. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏమంట ఏడ్చినారంట, ఆ రాత్రి అంతా వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తారట. ఎందుకు ఏడ్చారప్ప, మరియు ఇశ్రాయేలీయులు అందరూ మోషే అహరోన్ల పైని సనుక్కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. జనము రాత్రి అంతా ఏడ్చినారు. ఏంటికి ఏడ్చారబ్బా, ఘోరం జరిగిపోయిందంటే ఏం ఘోరం జరగలేడా. అక్కడ గోత్రానికి ఒక మనిషి చెప్పిన 12 గోత్ర మంది ఒక ఎత్తుకొని వేగుల వరకు పంపించారు.
ఎక్కడ మనం చేరపోయే దేశాన్ని పోయి వేగులు చూసుకొని రాండిపా, అది ఎలాంటి దేశం అని దేవుడు పంపిమంటారు, మోషేని పంపిమంటారు. పంపించి వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు చెప్పిన మాట విని, అది ఏమి జరగలాడ, ఏమి జరిగి ఉంటే పర్వాలేదు, ఏమీ జరగల. వాళ్ళు చెప్పిన మాట విని ఎవరు మీరు తిరగబడ్డారు తెలుసా? ఫస్ట్ ఏడ్చినారు బాధపడి. ఒక పక్క వెంటనే మోషేకు ఎవరంట మోషే అహరోన్ల పైన సనిగినారు, వాళ్ళు సనుగున్నారు. ఒక పక్క సరే వాళ్ళు సేవకులు మనిషిగా ఉండారని, మళ్ళా దేవుని మీద మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. చూడండి, యెహోవా మమ్మల్ని ఎలా ఇక్కడ కత్తివాత పడినట్టు తీసుకొని వచ్చాను. దేవుడి పైన వెళ్ళిపోయినారు. అప్పుడు దేవుడు ఇంత దూరం నడిపించిన విషయము, కాపాడిన విషయము, ఇంత దూరం వాళ్ళకి చేసిన మేలు ఉపకారము ఏ ఒక్కరు చెయ్యి నీడ వాళ్ళ మీద పడనీయలా, ఏ ఒక్క మనిషి వాళ్ళ మీద వాళ్ళనీయలా. అయితే వాళ్ళు మాట్లాడే మాట చూడండి, యెహోవా పైన వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. 5 వరకు అయిపోయిందా? చదవండి. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చూసారా? ఇప్పుడు ఏమి, ఒక పక్క సేవకుడు మోషేను అహరోను ఒక పక్క సనిగారు, దేవుని బయట నింద చాలా ఘోరంగా మాట్లాడేసి ఏం చెప్తారు తెలుసా? ఇంత దూరం రక్షించుకొని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడప్పుడు దగ్గర నుంచి 2-3 ఏళ్ళు అయిపోయింది అనుకుంటున్నా. అప్పుడు ఏం చెప్తారు? అక్కడి నుంచి ఇంకా 40 ఇంకా చెప్పాలి. 5 చెప్ప ముందు వీళ్ళు ఎందుకు చెప్పారని చూసినప్పుడు వీళ్ళు చేసే పని చూడండి. ఇప్పుడు 2 కింద దూరం కడిచి వచ్చినాక ఇప్పుడు మనం ఐగుప్తుకి వెళ్ళిపోతాము. చూడండి ఎంత బాధ కలుగుతుంది దేవునికి. మళ్ళీ మన ఐగుప్తుకి తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. చూడండి, ఒకరితో ఒకటి చెప్పుకుంటున్నారంట. ఎక్కడ వెళ్ళాలని? ఐగుప్తుకి. సైన్యం ఉన్న ఒక సమాజం అంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒక నాయకుడిని ఎన్నుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. అంటే ఏమని అర్థమా? మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. ఇప్పుడు ఏమయ్యింది తెలుసా? గొప్ప సేవకులు ఎక్కడ పోయి వాళ్ళకు విచారించి ఎక్కడ సాగలు పడతారు? మామూలుగా దేవుని ఎదుట పోయి దేవుని గుడారం ఎదుట పడిపోతారు. దేవుని గుడారం పోయి మగిమోసది ఇంకా పడతారు. ఇప్పుడు ఎక్కడ సాగలు పడిన పరిస్థితి అయిపోయింది. సర్వ సమాజాన్ని అందరు కాలు పడుకుని పడుతున్నారు కింద. అయ్యో ఏమి ఎంత ఘోరం చేస్తున్నారా మీరు అని వాళ్ళు కింద పడుతున్నారు. చూడు, సమాజానికి మొక్కుతున్నారు. ఏమైనారు? అక్కడ సాష్టాంగా పడిపోయినారు. ఎవరు? మోషే అహరోను. వాళ్ళ ద్వారా చేసిన కార్యం ఎటువంటి కార్యము, వాళ్ళ ద్వారా వీళ్ళు రక్షించిన కార్యం ఎటువంటి కార్యము ఒక్కటి కూడా వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయములో, వాళ్ళ తలంపులో ఎక్కడ లేదు. లేనట్టుగానే వాళ్ళు తిరిగి ప్లాన్ చేస్తున్నారు. ఈ నాయకుడు వద్దు, ఇప్పుడు ఈ నాయకుడు వద్దు, ఎందుకంటే ఈ నడిపి సరిలేదు, వేరే నాయకుడిని ఎన్నుకొని మేము ఎక్కడికి వెళ్తాము? ఐగుప్తుకి వెళ్తాం. అంత 430 సంవత్సరం అంత ఘోరమైన బానిసత్వంలో విడిపించి రక్షించిన దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి చేసిన క్రియను మరిచి, దేవుని సేవకుడిని మరిచి ఎలా అండి? అక్కడ మళ్ళీ అయిపోయిందా? 22-23 వచ్చినారు. అక్కడే 14వ అధ్యాయం 22-23. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఏమంట? నా క్రియలు ఏ చేశారంటే వాళ్ళు చూసిరి. ఏం చెప్పేస్తున్నారు? ఈ ఒక నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినుక నన్ను పరిశోధించిరి. చూసారా ఎంత గొప్ప దేవుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప కార్యం చేస్తే వాళ్ళు కళ్ళారు చూసినారు కదపా. చూసి కూడా నన్ను 10 మార్లు ఏం చేస్తున్నారు? పరిశోధించిరి. మళ్ళా కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. అంతే. ఇంత గొప్ప కార్యం చేసిన ప్రజలు వాళ్ళని నాశనం కాకుండా ఆపేస్తున్నాడు. సేవకుడు ఆపేశాడు అక్కడ. సరే నీ మాటను బట్టి క్షమించాను, వాళ్ళు నా ఇంకా చేయని అనేసినారు. ఆన్ ద స్పాట్ లో ఏం చేసేస్తుంటారు? చేయాల్సింది చేయలా.
ఎందుకు చేయాలంటే మోషే వచ్చి వేడుకున్నాడు, దేవా వద్దు తండ్రి అని. సరే పో. అయితే వీళ్ళు ఇంకనూ దాన్ని మనసులో ఉంచుకోవాలా. సరే ఇప్పుడు చెప్పేశారు కదా, ఇంకా కూడా మనసులో ఉంచుకోవాలా. కీర్తన గ్రంథము 95, 8, 9, 11 వరకు. కీర్తన గ్రంథము 95 అధ్యాయము 8 నుండి 11 వరకు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకునినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకున్న లేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఎంత గొప్ప కార్యాన్ని చూచి, కల్లారు చూచి, దాన్ని అనుభవించి, ఆ మహిమను ఆనందించి, ఏమండి సముద్రం పాయలుగా చేసి ఒక పైన చూసినప్పుడు కీర్తన రాసి ఉన్నారు, ఓ సముద్రమా నువ్వు పోయి ఏమి గోడ వల్లే నిలువుటకు ఏమైంది నీకు అంటే, యెహోవా దేవుని మాట, అది మాట కొరకంట. ఓ సముద్రమా నువ్వు ఎలా పక్కకు పోతుంది, అది ఒక కీర్తనగా పాడాడు ఆయన. చాలా సంతోషం. ఏమప్పా ఇలా ఎక్కడ 90లో ఎక్కడ చూశాను నేను, 98 ఎక్కడ చదివినాను. చూసినప్పుడు అంత ఆనందం. ఎలా పోయిన వర్ణించాడు ఆయన. ఎలా నువ్వు ఎలా, ఓ సముద్రమా, ఓ పర్వతమ్మా, ఎలా, ఓ యోర్దానా నువ్వు ఎలా వెనక్కి వెళ్తావు అంటే, సైన్యములకు అధిపతి దేవుని జనాంగం అంటే దేవుని జనాంగానికి కూడా ఇచ్చిన ఒక ఆశీర్వాదం. అది ఒక అపాయ దినములో నా బిడ్డల కోసం ఏదైనా ఏం చేయాల్సిందే, అడ్డు ఉండకూడదు, వెళ్ళిపోవాలా. అలాంటి గొప్ప కార్యం జరిగించిన దేవుణ్ణి వాళ్ళు ఎంత సునాయాసంగా మర్చిపోయారు తెలుసా, ఎంత సునాయంగా. అందుకుదా చెప్తున్నాడు, వాళ్ళు నేను చూసేసినాను, వాళ్ళు ఎలాంటి జనాంగం అంట, హృదయంలో 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, హృదయంలోనే తప్పిపోయే ప్రజలని వారు నా మార్గములు తెలుసుకుని లేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. చూసారా, ప్రమాణం చేసేశారు. ఎందుకు చేశారు, ఎందుకప్పా నడిపించి ఇలా చేశారన్నప్పుడు, వాళ్ళు చేసిన తిరుగుబాటు, దేవుని మీదనే వాళ్ళు సనుకోవడాలు, గొనుకోవడాలు, నిందలు వేసేది. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని వాక్యం ఒక్కరొకడు ఎంత గొప్ప శక్తి కనపరుస్తుంటే, అయితే వాళ్ళు ఎక్కడ కానీ ఏమాత్రం పెట్టుకోవాలి. అంతవరకు మనం ఆయన కొన్ని ఎత్తుకొని చూపించారు కదా. ఇక్కడ ఎందుకప్పా ఒక లోకంలో ఒక మాట అంటారు కదా, ఇప్పుడు మనం చూస్తాము ఒక మాట, ఏమప్పా 10 మంది వెళ్ళే మార్గం నువ్వు వెళ్ళవచ్చు కదా, నువ్వు ఎందుకు వ్యతిరేకంగా తిరుగుతావు 11వ వాడుగా అంటారు. అంటే 10 మంది వెళ్ళే మార్గము అది ఎటువంటినా పర్వాలేదు, లోకం వెళ్ళిపోవాలంటుంది. లోకంలో సేమ్ సామెత, 10 మంది వెళ్ళే మార్గంలో నువ్వు చేయను కూడా వెళ్ళిపో. అయితే ఈ ఒక అలాంటి పిలుపును పొందిన వారు వాళ్ళు కారు, మనము కారు. మనం కూడా అలాంటి పిలుపును పొందాల. 10 మంది వెళ్తున్నారు, ఆ మార్గం వెళ్ళిపోవాలి, అలాంటి మార్గం మనకి ఇవ్వాలి, అలాంటి పిలుపు మనకు కావు. అయితే అద్వితీయ దేవుని కృప చేత, సత్యము చేత, వాళ్ళకి అంత గొప్ప వాగ్దానం చేత పిలిచినారు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాగ్దానం ఏం చేయాల, పట్టుకోలే. ఒకవేళ వాళ్ళు 10 మంది కావచ్చు ఈ దినములో, ఒకవేళ అది 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, అందరూ వెళ్తారని మన ఆ మార్గం వెళ్ళవచ్చా, వెళ్ళకూడదు. ఎందుకో, మన మార్గం వేరు, మన రక్షకుడు వేరు, మనం పిలిచిన గురునాథుడు వేరు. ఆయన ఏం చెప్పాడు, నా మార్గంలో నేను ఎక్కడ వెళ్తాను నన్ను ఏం చేయమంటారు, ఫాలో మీ, వెంబడించండి. ఆయనకు ముందు కూడా అక్కడ కూడా చూసే అరణ్యంలో ఆయనకు ముందు ఒక దూత ఏం చేస్తారు, వాళ్ళ ముందర మేఘస్తంభము గాను అగ్ని స్తంభము గాను వాళ్ళు నడిపిస్తూ కాపాడుతున్నారు. వాళ్ళు ఒక్క రవ్వ కూడా వాళ్ళు దాన్ని గ్రహించారు. అది చెప్తున్నాడు, వాళ్ళు గ్రహించనే లేదు, నా మార్గం తెలుసుకోనే లేదు. ఎంత గొప్ప విషయం చూడండి. అక్కడ 10 మంది వెళ్ళి 12 మంది వెళ్ళారు,
వెళ్ళి వచ్చి వాళ్ళు తిరిగి చెప్పేది ఏం మాట చెప్పారు. ఒక 10 మంది చేయి చెప్తున్నారంటే సంఖ్యాకాండం 14లోనే 36 నుండి 38 వరకు. ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అంతే, 10 మంది మెజారిటీ ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, కాలేబు, నూనె కుమారుడు యెహోషువ ఉన్నాడు అక్కడ. పోనీ చెప్పుండొచ్చు కదా, అయ్యో 10 మంది చెప్తున్నారు మనం కూడా చెప్పు. అది కాదు, దేవుని బిడ్డలకు ఉన్న యథార్థత, నీతి, న్యాయము, సత్యం అంటే మీరు ఏమి మనం చూసాము, మన వాగ్దానం ఏముందో దాని మీద విశ్వాసం ఉంచాలి. అక్కడ మనుషుల మీద వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? 10 మంది. వాళ్ళ మనుషులు చాలా పొడుగుగా ఉన్నారని, భయంకరంగా ఉన్నారని, రాక్షసు వలె ఉన్నారని. అయితే ఇంత గొప్ప రక్షణ కార్యం జరిగించిన ఫరో చేతికి విడిపించి, ఫరో సైన్యాన్ని విడిపించి, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించిన దేవునికి ఈ జనాంగం ఒక లెక్క. అది విశ్వసించాలి వాళ్ళు. ఆ 10 మంది ఆ జనాంగం ఉండే ఆకారాన్ని చూసి, వాళ్ళ ఆక్రోశాన్ని చూసి, వాళ్ళు ఒక బలాన్ని చూసి చెప్తున్నారు, అయ్యో వాళ్ళు రాక్షసు వలె ఉన్నారు, మనం ఒక్కరంటే వాళ్ళు 10 మంది అంటున్నారు. మిడతల వలె ఉన్నాం మనము. వాళ్ళు ఎలా ఉన్నారంట? నెఫీల్ లాగా ఉన్నారు. అదే కొంచెం బాగా అజానుబాటుగా వెయిట్గా ఉన్నారంట ఆ దేశంలో. అయితే వాళ్ళు మనిషి రూపాన్ని చూసి భయపడుతున్నారు తప్ప దేవుడు వాగ్దానం మీద ఏం లేదు, వాళ్ళకి విశ్వాసత లేదు. అదిదా ఆ రోజుకైనా ఈ రోజుకైనా అంతే. మనం ఎవరైనా సరే దేవుని బిడ్డలంటే విశ్వాసత ఎక్కడ ఉంచాల? దేవుడు ఇచ్చిన వాగ్దానం పైన ఉండాలి, వాక్కు పైన ఉండాలి. యేసుప్రభు ఏం చెప్పారు, తండ్రి ఏం చెప్పారు, ఇక్కడ వాళ్ళకి దేవుడు ఏం చెప్పారు? నేను మీకు పితరులకు ఏం చేసిన దేశం అది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశం కదా. అలాంటి దేశాన్ని నడిపించడానికి నాయకుడిని ఎన్నుకొని నడిపిస్తుంటే, గొప్ప సూచక్రియలు చేస్తే ఒక్కటి కూడా వాళ్ళు తలంపులో ఊకలు పెట్టుకోలేకపోతే ఎలా? ఈరోజు కూడా అంతే. చాలా జనాంగము చేసిన దేవుడు తన జీవితాలు చేసిన మేలు ఎవరు తలంచుకునేది లేదు. అపాయం వచ్చినప్పుడు మాకు ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చూశారు, లోకీయుల వాళ్ళే చెప్తారు. ఈరోజు పోయి ప్రకృతి విషయంగా వాన వరదలు పడి ఏమైనా అయిపోయిందంటే పోయి అడగండి ప్రజలు, ఏమంటే మమ్మల్ని ఎవరు, ఏ మినిస్టర్ రాలి, ఏ సీఎం రాలి, ఏ పని వాళ్ళు రాలంటారు. ఇది ఎవరు ప్రకృతి వైఫల్యం, ఎవరు జరిగేది, ఎవరి వల్ల అవుతుంది? ఇది ప్రకృతిని ఆపేది ఆయన ఒక్కడే. ప్రకృతి ఏమైనా చేయాలంటే సర్వము ఆయన చేతిలో ఉంది. ఆయనకు వేడుకొనక ఆయన మీద విశ్వాసం ఎవరికైనా ఉందా? తెలీదు వాళ్ళకి. ఆయన తెలిసిన సత్యం పెరిగిన మనము కూడా అదే చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఏమైనారు, 10 మంది ఏమైపోయినారు? కోపంతో, దేవుడి కోపంతో తెగులు చేత చనిపోయేది అయిపోయినారు. తెగులు చేత అయిపోయినారు అంతే. 10 మంది ఒప్పుకోలే. వాళ్ళు తెచ్చి చెప్పింది ఎలాంటి మాటలు? అవిశ్వాసమైన మాటలు, క్రియలు. అదిదా వీళ్ళిద్దరు ఏం చెప్పారు? అయితే ఆ దేశంలో సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఎందుకు బతికారు? మోషే ఇజ్రాయేల్ అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించారు, చాలా వేదన పడ్డారు. అదే మీరు తనగా చూసింది, మనం ఏడ్చింది అంతా చూసేది అదే. ఎంతో చూడండి ఎలాంటి పరిస్థితి అంటే అదిదా. దేవుడు ఒక ఉద్దేశంతో ఎంత గొప్ప కార్యం చేసినా ఇప్పుడు మనం కూడా వీళ్ళు చూసిన వాళ్ళమే. మనం ధ్యానించాము కాదు, మనం కూడా ఏం చేసాం? ఇప్పుడు చూసిన వాళ్ళమే. అయితే మనం ఇప్పుడు మన జీవితంలో జరిగే ఒక ప్రతి కార్యం ఇలాంటివి వస్తుంది. అయితే మనము ఎలా ఉండాలని చూసాం. మోషే చూడండి, అంత గొప్ప సేవకుడు ద్వారా ఎంత గొప్ప కార్యం చేశారు. అది చరిత్రలో ఉంది, ఈ రోజుకి ఉంది, అట్టే ఉంది. అయినా కూడా వాళ్ళు ఈ రోజుకి ఏమే ఒక్కటి కూడా పెట్టుకోలేం మనసులో. ఇంకొకటి చూసినప్పుడు అక్కడ ఎవరికైనా గొప్పవాళ్ళు కానీ సామాన్యులు కానీ అందరికీ ఒకే ప్రమాణమే. దేవుడు చక్కగా చెప్పేసారు చూడండి. సంఖ్యాకాండం 15 చూసినప్పుడు, సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మళ్ళా 16 కూడా
మీకును ఆ, మీ యొద్ద నివసించు పరదేశికిని ఆ, ఒక్కటే ఏర్పాటు, ఆ, ఒక్కటే న్యాయ విధి ఆ. ఉండవలెను. అదిదా ఒక్కటి ఏర్పాటు, ఒకటి న్యాయం. ఎవరికైనా సరే, అక్కడ గొప్పవాడని కాదు, అయ్యో తక్కువైన వాడు కాదు, ఎవరికైనా ఒకటే ఏర్పాటు, ఒకటే విధి, ఒకటే కట్టడ, ఒకటే చట్టము, అంతే. ఎవరికైనా సరే, కొత్తగా వచ్చినారని కాదు, పాతగా ఉన్నారని కాదు, ఎవరికి అనుభవించండి, ఎవరికి ఏం భేదం లేదు. ఒక్కటే విధి. విధిని ఏం చేయాలి, అందరూ ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని విధిని ఏం చేయాలా, ఆజ్ఞలు కట్టలు ఏం చేయాలా, నెరవేర్చాలా, పాటించాలా, నెరవేర్చి చాటించాలా. అది ఆయన పాటించేది ఆయన చాలా ఆనందం, సంతోషపడతాడు. యెహోషువ కాలంలో ఏం చెప్పారు? ఉమ్, 14వ అధ్యాయము కిందన ఉంది కదా అక్కడే. 7 ఆడ కింద లేదు. 14:7. 7 సంఖ్యాకాండము 14:7. ఇశ్రాయేలీలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చూసారా, వాళ్ళిద్దరు వచ్చి చెప్పే సాక్ష్యము ఎలా ఉంది? ఆయన వీళ్ళు 10 మంది వేరే మరి చెప్పేస్తున్నారు. ఆయన సమాజం ఎవరు నమ్మింది? 10 మంది. 10 మంది. ఎందుకంటే మెజారిటీగా ఉన్నారు కదా. ఈ రోజు కూడా, ఈ కాలం కూడా అంతే. మెజారిటీగా ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు, ఆ హోదా ఉండేవాళ్ళు, అంత ఆస్తి ఉండేవాళ్ళు, అధికారం ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేదే నమ్మతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది కదా, ప్రస్తుతం ఉండే అధికారం ఉంది కదా. అయితే దేవుడు చూసేది నీతి ఉందా, న్యాయం ఉందా, సత్యం ఉందా, నీలో విశ్వాసత ఉందా, వాగ్దానం మీద నీకు నమ్మకం ఉందా. అక్కడ ఇద్దరు ఏం చెప్తున్నారు, ఇదేం చెప్తున్నారు? దేవుడు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళ చేతికి నుండి తప్పిస్తారని చెప్తున్నారు. మనం కూడా దేవుడు మనల్ని విడిపిస్తారప్ప, మీరేం భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసింది, విశ్వాసం ఉంది వాళ్ళకి. అంత గొప్ప కార్యం చేశారు కదా, చూశారు కదా, వాళ్ళు అనుభవించారు కదా, వాళ్ళిద్దరికి విశ్వాసం ఉంది. అయ్యో 10 మంది కదా, అదంతా దేవుడి దృష్టి కదా. దేవుడు విశ్వాసత, వాక్యము, వాగ్దానం మీద విశ్వాసత ఉండే వాళ్ళని చేర్చుకున్నారు. అవిశ్వాసంగా ఉండే వాళ్ళని తొలగించాడు, పడేశారు. అప్పటికప్పుడే 10 మంది క్లియర్. ఎవరు లేరు ఆడ పోయి వచ్చిన 10 మంది. ఎలా ఉంటుంది? అదిదా ఎన్ని మంది ఉన్నారని దేవుడికి కాదు, నువ్వు ఎలా ఉన్నావు, దేవుని వాక్యంలో ఎలా ఉన్నావు, నీకు విశ్వాసం ఎలా ఉంది, పవిత్రమైన విశ్వాసం ఉందా, పవిత్రమైన ధ్యానం ఉందా, పవిత్రత ఉందా నీలో, విశ్వాసం. ఈ లోకమే ఏమైనా కావచ్చు, ఏం చేయలేవు. అదిదా మనం ఇక్కడ చాలా చక్కగా చూసి తర్వాత చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప, మోసే ద్వారా ఏం చేశాడు దేవుడు, గొప్ప 10 ఆజ్ఞలను, తర్వాత 5 పుస్తకమును ఏం చేశారు ఆయన, తోరా అనే విషయాన్ని కూడా 5 గ్రంథాలని, కాండాలను ఏం చేశారు, రచించారు. గొప్ప విషయం. దీనికి పేరు ఏం పెట్టారు? మోసే ధర్మశాస్త్రం పేరు పెట్టారు. ఎంతో గొప్ప వ్యక్తి కదా. తర్వాత చూసినప్పుడు ఆయన ముఖ్యమైన ఒక విషయం ఆయన చెప్పారు. నా వంటి ఒక ప్రవక్త మీరు ఏం చేస్తాడు, బయలుదేరుతాడు. ఆయన మాట వినిన వాడిని చాలా కలిసి చెప్తాడు. ఆయన మాట విన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 18, 15, 16 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18, 15, 16 వచనాలు. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతే. ఆయన నోట నుండి వచ్చే మాటని వినని వాడిని విచారణ చేస్తాను. ఇప్పుడు చేసేది కూడా అదే. ఆ మాటని ఏం చేయకపోయినారు వాళ్ళు, విని విశ్వసించలేదు.
అప్పుడు వినని వాడిని కూడా ఏం చేస్తారంట ఇంకొక స్టెప్ ఎక్కువ. ఇప్పుడు విన్నారు, విని ఏం చేయలేకపోయినారు, విశ్వసించలే. అందువల్ల ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నారు, మీరు ఇంత చూసి కూడా ఏం చేయలేం, మమ్మల్ని చూసి కూడా విశ్వసించలేదే. అయితే అప్పుడు ఆ మాట వినని వాడిని ఏం చేసేసారంట, వినకుండా పోయినా కూడా వినాల్సిందే. అల్లా ఆర్డర్. సర్వమానవ కోటి ఏం చేస్తారు, లేచి ఆయన మోకాలకి ఏం చేయాలి, ఆయనకి ప్రభుకే. ప్రభుని గురించిన మాట ఆయన చెప్పింది. చాలా అన్ని మోయమంతా ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగును, ప్రతి నాలిక ఆయన సేవించాలి, శుద్ధించాలి. ప్రభువా నా రక్షకుడా అనకపోతే ఎవరికి ఏం లేదు, రక్షణ లేదు. ఆయన పలికితేనే ఆయన రక్షణ ఇచ్చేవాడు, ఆయన కోరుకుంటేనే రక్షణ ఇచ్చేవాడు. చూడు, ఒక గుడ్డివాడు కూర్చోన్నాడు మార్గంలో, వెళ్తుండగా ఆయన ఏం చేశాడు, ఆయన కళ్ళు కనపడలేదని అయ్యో పోయి, అది కాదు రూల్స్ ఒకటి. ఆయన పిలిచినాడు, ఎవరు అని అడిగారు, యేసు పోతున్నారని. అవునా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. మళ్ళీ ఏం చేస్తున్నా, గట్టిగా నిలవలేదు. దావీదు కుమారుడు గట్టిగా కేకలు వేసిన వెంటనే ఏమైనారు, ప్రభువా స్టక్ అయిపోయింది. ఎందుకంటే పిలిచింది, ఎలా పిలిచాడు ఆయన, తన అంతా పూర్తిగా పిలిచినాడు గట్టిగా. ప్రభు కావాలి ఆయనకి. ప్రభు ఏమి ఇస్తాడు, ప్రభు ఎలాంటి వాడిని విశ్వాసం ఆయనకి. ప్రభు నాకు ఏమి ఇస్తాడు, నాకు కొదవైన చూపు ఇచ్చేస్తాడు. విశ్వాసం ఉంది, అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు, చూపు కావాలా, విశ్వసిస్తున్నానా, నువ్వు అన్నట్టే పొందుకో, అయిపోయా. విశ్వాసం ఇచ్చేవాడికి ఆయన ఏం చేసేసినాడు, ఇక్కడ విశ్వాసించలేదు కాబట్టి మీరు వద్దు, తొలగించేశారు. అదే వీళ్ళ వల్ల ఆయన పొరపాటు చేశారు. ఇంత గొప్ప మాట చెప్పిన మోషేనే వీళ్ళు చేసిన పని వల్ల ఏం చేశారు, ఆయన ఒక తప్పిదం చేశారు. చూడండి, అది కూడా చూస్తాం. సంఖ్యాకాండం 28, 11, 12 వచ్చిన 1, 8 వచ్చిన 1, 11, 1, 12, 20 అధ్యాయం 20. సంఖ్యాకాండము 20 అధ్యాయము 8 వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అని చెప్పేశారు. కానీ అక్కడ పోయి ఏం చేశారు, 11, 12లో అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడెను. ఇక్కడ కూడా వీళ్ళు కూడా వచ్చేసింది. అక్కడ ఫస్ట్ టైము బండను కొట్టమన్నారు వేరే చోట్ల, ఇప్పుడు ఈసారి బండతో మాట్లాడమన్నారు. ఏమైపోయింది, వీళ్ళతో ఆడ మధ్యలో ఏం సంభాషణ అంటే చాలా జరుగుతుంది. వాళ్ళు అలా ఆయన ఏం చేశారు, చాలా విసిగిచ్చేశారు. దేవుడినే విసిగించిన వాళ్ళు మనుషులు వదిలిపెడతారా, వాళ్ళు శాస్త్రంగా పడే మరి చేసినంటే అర్థం చేసుకో. అంత విసిగిచ్చేశారు. ఆ మధ్య 2 వచ్చి చదవండి, ఎలా విసిగిచ్చారు చెప్తా చూడండి. 9, 10 అక్కడే యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. ఎందుకు వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఈ ద్రోహుల కోసమే కదా దేవుడు నాశనం చేస్తానంటే వద్దని చెప్పింది ఈయనే కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నారు ఇప్పుడు ద్రోహులు, ఎందుకంటే చేసేది కరెక్ట్. ఎందుకంటే ఆయన ఆ మరి విసిగిచ్చేస్తారు, అక్కడ చాలా ఇది చేసేస్తారు. ముందు చూసినప్పుడు అంత భయంకరంగా చేస్తారు. 14 చూస్తున్నాం కదా, సాష్టాంగంగా పడిపోయినట్టు అర్థం చేసుకో. 14 అధ్యాయం 1, 2, 5 చూసినప్పుడు సంఖ్యాకాండంలో సాష్టాంగంగా పడిపోయినారు. తర్వాత ఇది 20 అధ్యాయంలో 5 అధ్యాయము. కానీ వాళ్ళు అదంతా ఎంత బాధ ఆయనకి. ఎప్పుడూ దేవుని దగ్గర పోయి సాష్టాంగంగా పడే వ్యక్తి సమాజానికి పడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంతో బాధ.
అంత కోపం ఎంత చేశారు వాళ్ళు, తిరగబాటు చేస్తున్నారు, సమాజాన్ని ఏం చేస్తున్నారు, జనాంగాన్ని ఏం చేస్తున్నారు, చెదిరిపోయే మరి చేస్తున్నారు. ఉదరితే ఒక గ్రూప్ పిలుచుకొని ఎక్కడికి బయటకు ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తుని వెళ్ళే మరి అయిపోతున్నారు. అందువల్ల నేను మాట్లాడే, ద్రోగులారా మీ కొరకు మేము నీళ్లు రప్పించుమా మరలా అయిపోయిందా ఇంకొకటి అంతే అంతేనా. 9 ఇక్కడ 20 అధ్యాయం 3-4 వచనాల్లో ఉంది. వదులుతుంది చాలు. ఇది చూసినప్పుడు చూడండి ఎంత ఎందుకంటే ఆయన విసిగిచ్చారు. విసిగించిన వల్ల ఆయన ఏం చేశారు, పోయి ఈసారి బంటతో మాట్లాడంటే ఆయన పాత విషయం గుర్తుపెట్టుకోండి, ఎత్తి కొట్టేశారు. కొట్టేసినప్పుడు అది ఎవరికి ఛాయగా ఉంది. అది ఫస్ట్ బండని కొట్టాలా. ఫస్ట్ ఎందుకు కొట్టాలా, ఫస్ట్ టైము యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఏముంది, పాప పరిహారం ఆయన చేయాలి, ఆయన బలి ఇవ్వాలి ఆయన్ని, దానికి సూచనగా ఉంది. రెండోసారి బండను కొట్టకూడదు, రెండో సాయంత్రం ఏం చేయాలి, మాట్లాడు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన బలి ఇవ్వాలి. మళ్ళా అప్పుడు ఎలా వస్తాడు ఆయన కింగ్ ఆఫ్ కింగ్ వస్తాడు, రాజుగా వస్తాడు. అప్పుడు ఆయన ఏం చేయలేము, ఆయన ఏం చేయలేము, ఆయనే మళ్ళీ చేస్తాడు అన్ని. అది ఛాయగా ఉంది కాబట్టి ఇక్కడ బై మిస్టేక్ చేశారు ఆయన. కావున చెప్పేశారు, అయ్యో ఇంత నడిపించిన మోసే కదా, ఇంత గొప్ప కార్యం ఆయనతో చేసినాం కదా. అందరికి చెప్తాం, పైన చూసినప్పుడు అందరికీ ఏముంది, ఒకటే విధి. గొప్పవాడైనా నాయకుడైనా అల్పులైన విశ్వాసి అయినా సమాజంలో ఉన్న అన్యుడైనా అందరికేమే ఒకటే విధి దేవుని దగ్గర. ఏమని నచ్చినారు అక్కడ 12 వచనంలో, ఇద్దరు 20-12 సంఖ్యాకాండము 20 అధ్యాయము 12 వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పేశారు. తోడుకొని పోరు, మీరు పోరు, వాళ్ళు పోరు, వీళ్ళు పోరు, ఇంకా ఎవరితో పోయేది ఉంది. ఆడ ఇద్దరు మాత్రం మిగిలారు. అంటే 20 వయసు పైన వాళ్ళే చెప్పింది. 20 వయసు పైన ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కాదు, మొత్తం పురుషులే అక్కడంతా. ఈ కౌంటింగ్ అంతా ఎవరికి మాత్రమే, పురుషులకే, వాళ్ళు కాదు. 20 వయసు లోపడిన ఎవరు కాదు, 20 వయసు పైబడిన వాళ్ళకి కౌంటింగ్ అలా ఇంకా ఉన్నారు. అయితే 20 వయసు పైబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు, అప్పటి నుండి వాళ్ళంతా ఏమెవరు ఆ దేశంలో ప్రవేశించి ఇప్పుడు 40 సంవత్సరం అనుకోండి, దాదాపు 19 వయసు ఉండి ఉంటాడు అనుకో, 18, 19, 15 ఉంటాడు అనుకో. వాడికి ఒక 30 వయసు వచ్చినాక 35కు పెళ్లి చేయాలి. వాడు ఏమంటాడు, వాడిని అడిగితే లేక అప్పుడు ఏమంటారు, ఏం చేసి ఉంటారు, ఎక్కడ మీ పెళ్ళి అంటే అడవిలో పెళ్ళి, అడవిలో పిల్లలు. ఎందుకంటే అక్కడ ఏం చేస్తారు, 40 సంవత్సరం ఏం చేస్తున్నారు అక్కడే. వాళ్ళకి ఎన్ని మంది పిల్లలు అయి ఉంటారు అప్పుడు చూడండి. 19, 18 వయసు ఉండే వాళ్ళంతా నెక్స్ట్ ఇయర్లో 20 అయిపోతారు, ఆ నుండి 10, 30 అయిపోతారు. 30 ఏళ్ళు పెళ్లి చేస్తారు కదా. అప్పుడు అక్కడ ఇంకా 30 సంవత్సరం ఉండాలి మళ్ళీ. అప్పుడు పరిస్థితి వాళ్ళు ఎన్ని మంది పిల్లలు అయి ఉంటారు, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. అడవిలోనే తిరగాల. వాళ్ళకి ఏం తెలుసు, పుట్టినండి అక్కడ ఏం తెలుస్తుంది. వాడు వచ్చేవారికి ఇప్పుడు అక్కడ పుట్టానండి, అప్పుడే పుట్టి ఉంటాడు 1 year అనుకో, వాడు 40 ఏళ్ళ వరకు ఎక్కడ ఉన్నాడు, పరిస్థితి ఏమి, అడవిలోనే. ఎంత ఇదే అయినను దేవుని దయ. వాళ్ళని అప్పుడు కూడా ఏం చేయలే. లాస్ట్ ఇంకా మధ్యలో కూడా వీళ్ళు విసిగిచ్చేస్తారు. మళ్ళీ పోయి అడుగుతారు, ఏదో అడిగినప్పుడు మళ్ళీ సర్పం వస్తుంది. దేవుడు సర్పం పంపించేసి అందరినీ కాటు వేసేస్తుంది. మళ్ళీ మోసకి చెప్తారు, మోసతో వచ్చి ఏడు అందరు చచ్చిపోయారంటే పోయి ఇత్తడి ఒక సర్పాన్ని తయారు చేసి పెట్టు, అప్పుడు తిరగబడతారు. ఇప్పుడు ఇన్ని చెప్పి కూడా మీరు కానాను పోరు, 40 సంవత్సరం ఇక్కడే తిరిగి చేస్తారని చెప్పినా కూడా ఏం చేయలే. వాళ్ళకి ఏం రాలే, కొంచెం కూడా భయం రాలా, బాధ రాలా, వేదన రాలా, ఏమీ రాలే. యథావిధిగా ఏదో పోనీలే అంతే, పోయినట్టు వాళ్ళు పోతున్నారు, అలాగే పోయినారు. తర్వాత ఎన్ని మార్లు తిరగబడతారు తెలుసా, ఎన్ని మార్లు ఇంకా ఎంత అది లేదు మాకు, ఇది ఆహారం బాగలేదు, ఏమో ఇచ్చిపెట్టిన వాళ్ళు మరి అంటారు కదా, ఏమో ఇచ్చిపెట్టిన అధికారం అడుగుతాం, అలా అడుగుతున్నారు దేవుడి దగ్గర. దేవుడు ఎన్నుకొని ప్రేమించి ఆదరించి ఆశీర్వదించి తన పిల్లలుగా ఉండమని, నా మాట వినమని పిలిచి వాళ్ళకి అంత చేస్తే వీళ్ళు చేసేది మేలు ఏమండి. ఆయనకి వ్యతిరేకంగా అయ్యి ఎందుకు మమ్మల్ని సృష్టించినావు, ఎందుకు నడిపించినావు అన్నట్టు అలాగే మాట్లాడుతున్నారు. ఎందుకు మమ్మల్ని తొడుకొచ్చినావు ఇక్కడ దేవా అని తిరగబడి అడుగుతున్నారు. ఎంత బాధ కదా. తర్వాత చూసినప్పుడు ఏమంటారు, ఇంకా ఎంత పాపం చేసినా కూడా ఇశ్రాయేలీలు అయితే దేవుణ్ణి ఒక
ఆ కనికరము వాళ్ళ మీద ఇంకా అట్లాగే చూస్తాం. చూడండి అక్కడ ద్వితీయోపదేశ కాండము 29:5. నేను నీ దేవుణ్ణైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కాని మద్యమే కాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరాలు వాళ్ళు తిరగబడతానే ఉంటారు, దేవుడిని దయను పొందుకొని తింటానే ఉన్నారు. వాళ్ళు ఏం వాయలేదంట, కాళ్ళు వాయలేదంట, బట్టలు మాసిపోలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. వాళ్ళకి రోజు ఏం కురిపిస్తున్నాడు దేవుడా? మన్నాను కురిపిస్తున్నాడు. వాళ్ళు పోయి దేశంలో పంటి వచ్చే వరకు కురిపిస్తున్నాడు. ఎప్పుడు వాళ్ళకి తెలుసా అది? వాళ్ళ దేశంలో పంచుకొని ఎన్ని కాలం అయింది అది తెలియదు, కానీ పంచుకునేది ఎన్ని కాలం అవుతుంది కదా. ఎట్లయినా ఒక 5-6 సంవత్సరాలు పట్టి ఉంటాయి. ఆ తర్వాత పంచుకొని అందరూ పంటలు చేసి విత్తనం నాటి ఫస్ట్ పంట కోత వస్తుందే, కోత వచ్చే వరకు కురిపిస్తుంది. ఎంత దయ చూడండి, ఎంత దయ చూడండి వాళ్ళకి. అయినా దేవుడిని వ్యతిరేకిస్తున్నారు, తుణీకరిస్తున్నారు, అయినా దేవుడు దయ చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా చూడండి, ఆయన నిర్గమకాండము 19:4-5-6 కూడా చూసినప్పుడు ఎంతగా వాళ్ళని ఎంత గొప్ప ఇది చూడండి. నిర్గమకాండము 19:4-5-6. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చూసండి ఎలా అంట, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కాలు వాయలేదు, ఏమి బట్టలు మాసిపోలేదు, ఎలా ఎత్తుకొచ్చుండే వాళ్ళని ఎంత సేఫ్టీగా అని చెప్తాను. నేను ఎలా మోసాను, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మళ్ళీ చెప్తున్నారు, మీరు నా మాట కానీ ఆలగించి నడిచిన ఎట్లా మీరు నాకు ఎలాంటి జనం తెలుసా? స్వకీయ జనము. అందరికంటే మీరు ఎలా ఉంటారు? బ్లెస్సింగ్ గా ఉంటారప్పా. మళ్ళా సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూసారా, చెప్పమంటున్నారు. మళ్ళా చెప్తాను నేను, మీరు ఎలాంటి వాళ్ళు? యాజక రూపమైన, మిమ్మల్ని ఎంత గొప్ప చూడండి, రాజ్యముగాను, యాజక రూపమైన రాజ్యం అంట, పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. చూడండి, మీరు పరిశుద్ధ జనముగా ఉండాలనేది ఆయన ఆశ చూడండి. పిలిచింది ఎందుకు? అందరినీ ఏర్పరచుకునేది అందరికీ. ఈ రోజు అందరూ పిలుచుకొని పోతారు. దేనికి పిలుచుకొని పోతారు? మనకు రాజమర్యాద ఇచ్చేదానిగా, వాళ్ళ అవసరంతో వాడుకునేదానికి. పని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసి ఎంచుకుంటారు కదా, ఆర్మీలు ఎంచుకుంటారు. ఎందుకు ఎంచుకుంటారు? మేనేజర్ మంచి చదివితే, ఒక మంచి పిహెచ్డి ఏమో చదివితే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? లెక్చరర్గా. వాళ్ళు ఏం చేయాలి? కాలేజీలో వాడుకోవాలా, వాళ్ళ ద్వారా బిజినెస్ చేయాలి. వాళ్ళు ఏం చేయాలా? సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకుంటారు? అందరినీ సాఫ్ట్వేర్ చదివిన ఎందుకు తీసుకుంటారు? ఊరికి కూర్చోబెట్టి శాలరీ ఇస్తారా? వాళ్ళ ద్వారా ఏం చేయాలి? వాళ్ళకి బిజినెస్ కావాలా. కంపెనీలో బిజినెస్ కోసము వీళ్ళు 1 కోటి సంపాదిస్తే వీళ్ళకి 1 లక్ష ఇస్తారు. 1 కోటి బిజినెస్ చేస్తే 1 లక్ష ఇస్తారు. చూడండి ఎంత బిజినెస్ చెప్పి వాళ్ళ దగ్గర. దేవుడు అలా పిలవలే. మీరు ఎలా ఉండాలి? నాకు స్వకీయ జనంగాను, యాజక రాజ్యం. మీరు యాజకులు. మీరు ఎంత గొప్ప ఆశీర్వాదం పిలిచారు. అయితే వాళ్ళు ఏ మాత్రం చెవిలో ఏం మాత్రం ఏమంటారు, పెడసేవి పెట్టలేనట్టు అలా ఏం పెట్టలే, వాళ్ళు పెట్టుకోలేదు. తర్వాత చూసినప్పుడు వాళ్ళు ఇంకా మోసే గారు ఏం చేశారు? ముందుగానే వాళ్ళకి ఒక 2.5 గోత్రానికి కూడా పంచి ఇచ్చేస్తారు. పంచి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా చూడండి, యెహోషువ గ్రంథము లేకపోతే ద్వితీయోపదేశ కాండము 29:8 చదవండి. ద్వితీయోపదేశ కాండము
29:8. మనము ఆ, వారిని హతము చేసి ఆ, వారి దేశమును స్వాధీనపరుచుకొని ఆ, రూబేనీలకును గాదీయులకును ఉమ్, మనష్య అర్ధగోత్రపు వారికి ఉమ్. దాని స్వాస్యముగా ఇచ్చితిమి. ఆ, మోషే ఉన్నప్పుడే దగ్గర వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అప్పుడే ఆయన 2.5 గోత్రానికి ఏం వాళ్ళు అడుగుతారు, మా ఏలినవాడ ఇది చాలా బాగా ఉంది, మా పశువులకి మాకంతా సౌకర్యం ఉంటుంది, ఇక్కడ ఇచ్చేయండి ఈ పక్క నదికి ఈ పక్కనే అంటే మీ సోదరు ఎట్టయినా పర్వాలేదా అంటారు. అయ్యో అట్లా కాదు ఏలినవాడ, మా పిల్లలని మా పశువుల్ని పెట్టేస్తాం, మా భార్యల్ని మేము వచ్చి మనకు సహోదరు యుద్ధం చేసి వాళ్ళంతా సమాధానంగా పంచి అన్ని సెటిల్ అయినాక మేము వస్తాము అన్నప్పుడు ఇది మంచిది, దేవుడు అట్టే ఆశీర్వదించగా చెప్పి ఆ మాట పిలిచి యెహోషువకు చెప్తారు. యెహోషువ ఇలా చేశాను నేను, ఇది జ్ఞాపకం చేసుకో, ఈ సహోదరులు ఎవరైనా ఇది చేయకపోతే వాళ్ళకి ఏముంటాలా, అక్కడ ఇవ్వద్దు అక్కడ ఇచ్చేంటారు, ఇక్కడ ఏడవద్దు అంటారు, వాళ్ళకి ఏ వంతులు లేవంటారు. అలాగే ఏం జరిగింది లాస్ట్ వరకు అలాగే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినారు, వాళ్ళ పశువులు వాళ్ళ భార్య పిల్లలంతా వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేసి వాళ్ళ సహోదరులు పంచి ఇచ్చిన వారికి తర్వాత వచ్చి స్వాధీనపరుచుకుంటారు. అంత గొప్ప విషయము ఈ మోషే గారు చేస్తారు. చూసినప్పుడు ఇంకా చూస్తే ఇతను లాస్ట్లో ఏం చేస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. యాకోబు ఎలా ఆశీర్వదించాడు, 12 గోత్రాన్ని పిలిచి వాళ్ళ పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరు పేరు ఏం చేస్తారు, వరుసగా ఆశీర్వదిస్తారు. ఈయన ఏం చేస్తారా, ఈయన ఆశీర్వదిస్తాడు. అయితే ఒక్క గోత్రాన్ని మాత్రం ఆశీర్వదించాడు ఆయన. అది చూసినప్పుడు ఎందుకప్ప ఆశీర్వదించలేదు అని చూసినప్పుడు కొందరు పండితులు రాశారు. కొందరు రాసినప్పుడు ఎందుకు ఆశీర్వదించిన మనం చూస్తాము. ఫస్ట్ ఆశీర్వదించిన వాళ్ళని చూస్తాం. ఎక్కడ ఉందని ఒక అధ్యాయంలోనే ఉంది. లాస్ట్గా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం నుండి, కానీ పైన కింద మారి ఉంది. వరుసగా ఆశీర్వదించారు ఆయన. ఫస్ట్ రూబేన్ ఆశీర్వదిస్తారు. రూబేన్ 6వ వచనం ఆశీర్వదించిన తర్వాత అట్లాగే రెండవదిగా సిమియోని మాత్రం ఆశీర్వదించడు, ఆయన పేరు ఎత్తల. తర్వాత లేవి ఆశీర్వదిస్తారు. తర్వాత యూదాని, లేవిని 8వ వచనం 33:8లో లేవిని ఆశీర్వదిస్తాడు. యూదాని వచ్చి 7వ వచనంలో 33:7లో ఆశీర్వదిస్తాడు. తర్వాత జబులోన్ 18వ వచనంలో, ఇస్సాకారు అది కూడా 18వ వచనంలోనే. తర్వాత తాను వచ్చి 22వ వచనంలో ఆయన ఆశీర్వదిస్తారు. తర్వాత గాతుని 20వ వచనంలో, తర్వాత ఆషేరు 24వ వచనంలో, నఫ్తాలి 23వ వచనంలో, యోసేపు 13వ వచనంలో, బెన్యామీను 12వ వచనంలో. యోసేపు కుమారులైన ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. మనషే ఎఫ్రాయిం ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే ఈ సిమియోని మాత్రం ఎందుకు ఆశీర్వదించాల అన్నప్పుడు దానికి ఒక విషయం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ అక్కడ చూసినప్పుడు ఆదికాండం 49:5-7 చూసినప్పుడు ఒక మాట అంటారు. అక్కడ యాకోబు ఏమంటారు, ఆదికాండము 49:5-6-7 వచనాలు. సిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకునవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగనగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఇక్కడ ఇలా తన కుమారుడైన లేవి సిమియోన్ ఇద్దరు ఏం చేసిపోతారు. సిమియోన్ ఫస్ట్, రెండో లేవి ఉన్నారు. అక్కడ ఏం చేసిపోతారు. ఆయన ఇలా చేయాలని ఆయన ఆలోచన ఎందుకు చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అలాగే చూసినప్పుడు ఆ కాల వ్యవధిలో మోషే కాలంలో ఈ సిమియోన్ గోత్రం వాళ్ళు చాలా తగ్గిపోయినారంట, చాలా కిందికి వెళ్ళిపోయినారు. ఇంకొకటి అవును సహోదరుడా, తోడు లేవి ఉన్నారు కదా, ఆయన మాత్రం ఎలా జీవిస్తాడు అని అడగొచ్చు మనం. లేవి ఏం చేశారంటే, మోషే గారు మొట్టమొదటిగా వెళ్ళి కొండపైన వెళ్ళి 10 ఆజ్ఞలు పలక తీసుకొని వస్తారు కదా. తీసుకొని వచ్చినప్పుడు కింద ఏం చేస్తారు, ఇజ్రాయేల్ అంతా పాపం చేసి ఒక దూడని చేసి విగ్రహాలు చేస్తుంటారు. విగ్రహాలు చేసినప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు తన చేతిలో ఉండే పలకను పలకొట్టేస్తారు.
పక్కలు కొట్టిపోయి నిలబడి దేవుని పక్షం నా పక్షం ఉండేవారు ఎవరో నా పక్క రాండి అంటారు. పిలిచిన వెంటనే లేవి గోత్రసు వచ్చేస్తారు. ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. లేవి గోత్రం వచ్చినందువలన వాళ్ళకి దేవుడు ఏం చెప్పేస్తున్నాడు, ఇప్పుడు మీరు అందరూ ప్రథమ సంతానం నాకు ఇవ్వాలి కదా, నేను లేవిని తీసుకుంటాను అన్నారు. అప్పుడు దేవుడిని దయ పొందేసినాడు ఈయన. ఈ లోకరీతిగా తండ్రి ఒక శాపం ఉంది, తండ్రి కోపం ఉంది. కాకపోతే ఇక్కడ దేవుడు పక్షంగా ఎవరు ఉన్నప్పుడు ముందు వచ్చింది ఆయనే. ఎవరికి? దేవుని ఒక సేవకుడు మోషే పిలిచినప్పుడు టక్కున వచ్చినారు చూడు, అప్పుడు దేవుడు సంతోషమైపోయింది. దేవుడు సంతోషమయ్యి లేవిని ఆశీర్వదించేసి తనకు పని చేయాలని సేవకుడుగా చేసేసినాడు. సేవకుడుగా లేవిని చేసినందువల్ల లేవి ఆశీర్వాదం పొందాడు. అయితే సిమియోని ఏమవులా, ఏ విషయం రాలా. అక్కడి నుండి తగ్గిపోయినందువలన ఆయన ఏం చేయబడ్డాడు, ఇక్కడ మోషే అతన్ని మాత్రమే ఆశీర్వదించారు. మిగతా 11 మందిని ఏం చేశారు, అందరిని ఆశీర్వదించారు. మీరు అలాగా చూసుకొస్తే అధ్యాయం మొత్తం మీరు ఈజీగా ఈ ఒక ద్వితీయోపదేశ కాండంలో లాస్ట్ 2 అధ్యాయాలు 33, 34 అధ్యాయం మీరు ధ్యానం చేస్తే ఇది మొత్తం ఒక ఇదే మనకు అర్థమైపోతుంది. అంత గొప్ప విషయం చివరిలో ఆశీర్వదించాడు. తర్వాత చూసినప్పుడు ఎంత గొప్ప దేవుడు ఏం చేశారు ఈయన ద్వారా. ఇంకా ఆ ఒక దేశం ఏం చేయరన్నారు మీరు, మోషే ప్రవేశించడం చెప్పారు. భూమిలో ఉన్న ఈ సర్వజనానికి ఈ సాత్వికమైన మనిషి ఎవరు అన్నారు దేవుడు. చూడండి సంఖ్యాకాండం 12:3 చూసినప్పుడు, సంఖ్యాకాండము 12 అధ్యాయము 3వ వచనము. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసేదా ఎంతో గొప్ప సాత్వికం ఉండాలి, లేకపోతే వాళ్ళు చేసే బాధ ఎంత పడి ఉండాలా. అంత గొప్ప మంచి వ్యక్తి. ఇంకా ఆయన ఇల్లు అంతటిలో ఎవరు ఎలాంటి వాడంట, నమ్మకమైన దేవుడే చెప్పినాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన పనివాడు. ఎవరు? ఈ మోషేనే. మోషే వంటి గొప్ప సేవకుడు అప్పటి వరకు కూడా లేదని కూడా మనం చెప్పవచ్చు. ఇంకా చూసినప్పుడు మీరు ఆ ఒక దేశాన్ని పోలేవు చెప్పేశారు. అయితే దేవుడు అతనికి ఏం చేశాడు, చూపించాడు ఆ దేశాన్ని. అలాంటి నేతను వచ్చి చూడండి, అది కూడా మనం చూడవచ్చు. ద్వితీయోపదేశ కాండము 34. అక్కడి నుండి ఆయన చూశాడు, ఆయన ఎలా చనిపోయినాడు, ఆయన ఎలా పాతి పెట్టబడ్డాడు, ఆయన సమాధి ఎవరికైనా కనపరిచారా, అన్ని విషయాన్ని ఇక్కడ చూస్తాం. ఈ 34 అధ్యాయం 1 నుండి అట్లా 8 వరకు ఒక్కొక్కటి చదవండి. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి షెబు శిఖరమున కెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయేరు వరకు ఈత చెట్ల గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు ఆయనకి పోవను అన్నాడు దేశం. అయితే ఆ దేశం అంతటా ఆయనకి ఏం చేశాడు, పైన పర్వతం ఎక్కి ఏం చేశాడు, అన్నింటినీ పర్వతం ఎక్కంటాడు. ఎక్కి ఆయన ఇంకా చనిపోవాలి, అక్కడే చనిపోతారు. అయితే ఎక్కి చూడమంటాడు. అన్నింటినీ ఆ విషయాన్ని చూపిస్తాడు ఆయనకి. ఆ దర్శనం అది ఎలా దేవుడు చూపించారో. ఎందుకంటే ఆయన పోయి 40 రోజులు ఎక్కడ ఉండి ఏం చూసేవాడు ఆయన దేవుని దర్శనాలు. ఎందుకంటే చెప్తారు ప్రతి అప్పుడు, నీకు కొండ పైన చూపించిన మాదిరి చెప్పునా చేయంటారు. కొండపైన ఏం చూపించాను అప్పుడే అర్థమవుతుంది. కొండపైన నీకు చూపించిన మాదిరి చెప్పున ఎన్ని దర్శనాలు. ఆ మందసం ఎలా ఉండాలా, ఆ పరిశుద్ధ గుడారం ఎలా ఉండాలా, పరిశుద్ధ గుడారంలో ఉన్న ఆ కెరూబులు ఎలా ఉండాలా, ఉపకరణాలు అంత వస్తువు అంతా అది అన్ని ఎలా ఉండాలా ఒక్కొక్కటి చూపించారు ఆయనకి. అదే చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పినా మోషే నీకు ఆడ కొండపైన చూపించిన మాదిరి చెప్పున అప్పుడు అనిపించింది. అప్పుడు 40 రాత్రి పౌలు ఏం చూశాడు, దేవుని దర్శనాలు ఎలా చూశాడు ఆయన, అది మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ చూసినప్పుడు కూడా అలాగే ఆ దర్శనం ఏం చేసి ఇక్కడ కూడా అన్ని చూపించేశారు. మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానము నాకు ఇచ్చిదనని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. చూడొచ్చారా? ఇదేపా నువ్వు చేరనన్నావు కదా, ఆ దేశం నీకు చూపిస్తున్నాను. చూడండి, ఎంతో గొప్ప ఇష్టం అయితే దేవుడికి సేవకుడు అయితే ఆయనకి చేరని అన్నాడు. అయితే ఆ దేశం ఏం చేస్తున్నాడు? ఓపుగా అన్ని చూపించేస్తున్నాడు. మళ్ళా కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. అంటే ఇది దగ్గర దగ్గర ఎక్కడ ఉన్నాడు ఆయన? నది యువతలు ఉన్నాడు. ఇప్పుడు అవతల నది దాటేసి ఏమొచ్చింది? జస్ట్ నది ఒకటే అడ్డంగా ఉంది. నది దగ్గర వచ్చేసినాడు. నది దాటకుండా నువ్వు వద్దులే, నువ్వు చేరవద్దు, వాగ్దానం చేసినాడు కాబట్టి, చెప్పేసినాడు కాబట్టి నువ్వు పోవునని అయిపోయింది. చూపించినాను. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. అక్కడ వెళ్లి పర్వతం పైన అక్కడే మృతి చెందాడు. చెందిన తర్వాత బేత్పెయోరు ఎదుట మోయాబు దేశంలో నున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ నున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. చూసారా ఎంత గొప్ప సేవకుడు అయితే ఆయన పాతి పెట్టారంట. పాతి పెట్టి ఆయన సమాధి మాత్రం ఎవరికి ఏం చేయలేరంట. తెలియదు. ఎందుకు దాచేశారు? ఎందుకంటే వీళ్ళు ఎలా చేసేవాళ్ళు వదిలితే ఆయన శవం ఎత్తుకొని కూడా ఏమైనా విగ్రహకారం చేసేస్తారు. ఎందుకంటే అందుకే వాళ్ళు ఇజ్రాయేల్ ఎప్పుడు వచ్చినా మోషే చాలా చెప్తారు, గౌరవంగా చెప్తారు. అబ్రహాము, యాకోబులు, మోషే అంటారు. అన్ని చేసేస్తారు ఈయన కూడా. అందువల్ల ఏం చేశారు? ఆయన సమాధి కూడా ఇప్పుడు వరకు ఎక్కడ ఉంది ఎవరికి ఏమి ఆచుకోలేదా? తర్వాత మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇజ్రాయేలీయులు చూసారా ఈరోజు? అప్పుడు వరకు ఆయన ఎలా లేదంట, బలము, సత్తువ తగ్గలేదు, చూపు ఏం లేదంట, మాంద్యము లేదు. ఈ రోజు 10 వయసు పిల్లగాడికి 4.5 మైనస్ ఉంది. నా దగ్గర 15 వయసు పిల్లవాడు వచ్చి 4.5 4.5 మైనస్. ఏం అర్థం ఇప్పేసి ఏం కనపడవంట. ఒక నీడ ఏం కనపడవంటాడు. 20 వయసుకే ఆయనకు 120 వయసుకి ఎలా ఉందంట కళ్ళు మందము. ఎంత గొప్ప సేవకుడు చూడండి. మళ్ళా ఇజ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గుర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. తర్వాత 9, 10, 11, 12 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇజ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలులో ఇంతవరకు పుట్టలేదు. చూసారా? ఇది వరకు పుట్టలేదు. అంటే ఆ ఐగుప్తులో చేసిన కార్యాలు చూడండి. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, ఐగుప్తులో చేసిన కార్యాలు అది ఎంత గొప్ప కార్యాలు. అది ఎవరి ద్వారా చేశారు? మోషే ద్వారా. ధర్మశాస్త్రము ఎన్ని విషయాలు చెప్పవచ్చు ఆయన ద్వారా. తెగుళ్ళు ఎన్ని ఏమది ఆ తెగులుకు ఎవరన్నా చేస్తే భయపడతారు. ఎంత ధైర్యంగా దేవుని వాక్కు మీద ఎంత విశ్వాసత, ఎంత నమ్మకస్తుడు. అది చెప్తున్నాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన పనివాడంటే ఎంత ఎవరికైనా ఉందా ఆ బిరుదు? అంత గొప్ప మోషే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంతటి ముఖాముఖితో ఏమంట? ముఖాముఖితో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. పుట్టలేదంటే చూసుకోండి. అప్పటి వరకు ఎంత గొప్ప సేవకుడు, ఆయన ఎంత గొప్ప ప్రవక్త, ఎన్ని పని చేశాడు ఆయన. మొదట ఆయన ఏమి ఆ యాజకులను ఫస్ట్ నిలబెట్టింది ఆయనే. ఫస్ట్ ఒక పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం చేసింది ఆయనే. ఫస్ట్ మందస పెట్టినది అన్ని ఆయనే. ఫస్ట్ ఆ ధూపం ఆ బలి ఇచ్చింది ఆయనే. అన్ని ఆయనే. ఆయన చేసి వీళ్ళు చేయమంటారు. అన్ని ఆయనే. ఫస్ట్ ఆజ్ఞలు తెచ్చింది ఆయనే. ఎన్ని దేవుని ప్రజల కొరకు ఆయన దేవుని దగ్గర వేడుకొనింది ఆయన, కాపాడింది ఆయన ఎన్నిసార్లు.
ఆజ్ఞలంతా పాటించి చక్కగా వీళ్ళ వల్ల ఒక్క తప్పుదం చేసి ఏమైనారు వీళ్ళ వల్లనే వీళ్ళ వల్లే జరిగింది. ఇలాగ చేసేవాడు కారు ఆయన. అయితే దేవుణ్ణి వాక్కు కోరకు ఎలా నిలబడారు ఆయన, ఎలా జీవించారు ఆయన? అదే చెప్తే ముఖాముఖితో ఈ మోషేలాగా చూసిన వారు ఎవరు లేరు, పుట్టలేదు. అప్పుడు ఎంత గొప్ప ప్రవక్త, ఉండే ప్రవక్తలు ఎంత గొప్ప. ఆయన ద్వారా ఎన్ని విషయాన్ని ఆదాము నుండి ఎవరు రాశారు అంతా, ఆదిక ఎవరు రాశారు అంతా, ఎవరు మనకేమన్నా అర్థం ఆయన రాశాడు అన్ని. ఈరోజు మనకు ఒక లెక్కలంతా ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఆయన రాసిన విషయాలే అంతా, క్రియేషన్ అంతా ఎలా రాశారు, ఎవరెవరికి నియమం రాశారు, ఎలా ఉండాలా, పద్ధతి ఎలా రాశారు, ఒక్కొక్క మనిషికి ఎలా 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 నిజంగానే ఇంత గొప్ప ఒక ప్రవక్త. నిజంగానే మనము దేవుడు ఈరోజు ధ్యానం ఎందుకు మనకేం పాఠం అంటే, దేవునికి ఎంత విశ్వాసంగా ఉన్నాడు ఆయన, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు, తననికి అప్పగించిన పని ఎంత శ్రద్ధగా చేశాడు ఆయన. ఆయన విషయంలో ఏదైనా మైనస్ ఒకటి ఆయన చేశాడని ఉందా? ఈ దేవుని ఒక వాక్ విషయం ఒకటి, బండని మాట్లాడని చెప్పేదే కొట్టేశారు. ఇది ఒక్కటి తప్ప, ఎందుకంటే ఆల్రెడీ కొట్టమని చెప్పాక అది మైండ్లో వచ్చింది ఆయనకి. లేకపోతే ఒక్కటి తప్ప మీరు ఎక్కడ కానీ ఆయనలో ఏం చూడండి, దేవుడు పిలిచినప్పటి నుంచి ఆయన ఎంత చక్కగా చెప్పిన మాదిరి అక్కడేమైనా పొరపాటు చేసినప్పుడు తెలిసిపోయి ఉండేది. అప్పుడు ఎంత చక్కగా చేశారు కదా, దర్శనాన్ని చూసి చక్కగా చేశారు. ఈ మాటల వల్ల ఇక్కడ చెప్పిన మాటను మర్చిపోయారు. ఇప్పుడు దర్శనము కనపడేది అట్టే రియల్గా చేయాలంటే ఎంత కష్టమో అది చేసేసారు. దర్శనము చూసి చేసేసారు బాగా, కానీ మాట విని చేయలేకపోయారంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఆయన్ని చాలా విసిగి చెంది దేవుడే చెప్పేస్తున్నారు కదా, ఈ జనము నన్ను ఇప్పటికి ఏం చేశారు, 40 సంవత్సరాలు నన్ను ఏం చేశారంట, 10 మార్లు ఇప్పుడు నన్ను చాలా విసిగించారు వాళ్ళు, చాలా చాలా చాలా. అప్పుడు మోషేకి కనపడే మనిషి ఆయన కనపడిన దేవుడు స్వరం వింటారు అంతే. ఈయన ఎప్పుడు ఆయన ముందరేమే ప్రత్యక్షంగా ఉన్నారు, ఎంత చేసినారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన సహోదరి, మనం ఈ సేవకుడు వల్లే మనం ఎప్పుడు ఏం చేయాలా, దేవునికి నమ్మకమైన పనివాడుగా, ఆయన సాత్వికుడుగా, ఎంత సాత్వికంగా ఉన్నాడట, ఆయన వంటి సాత్వికుడు లేడు, మిక్కిలి సాత్వికుడు ఉంది. మనం దేవుణ్ణి కూడా ఒప్పుకున్నాం, పిలువబడ్డాం. అయితే మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నామని కొంచెం కంపేర్ చేసి చూడాలి. ఆయన ఎంతవరకు అందరికీ ఎలా ఉన్నాడు, దేవునికైనా, దేవుని పిల్లలకైనా, తోటి సహోదరులకైనా, కుటుంబానికైనా అందరికీ ఎలా ఉన్నాడు. యేసుక్రీస్తుగా ఆయన ఒక మంచి ఛాయ ఆయన కదా. కావున మనం కూడా నమ్మకంగా అలాగే మనము ధ్యానించినట్లు జీవిస్తాము. దేవుడి యొక్క వాక్యాన్ని జీవించిన గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.